ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటా అనే విషయం మనందరికీ తెలిసింది. అలానే ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎవరు ఏ ప్లేసులో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క హృదయాంతరంగం నుంచి దేవుని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడు. మనం ఒక క్రైస్తవులుగా ప్రార్థన మీద ఎక్కువగా ఆధారపడాలి. దేవుడే కార్యం చేస్తాడని విశ్వాసం మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి అనేకమైన సమస్యలు కలిగి ఉన్నారు. కాబట్టి నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకరికొకరు కనిపించవలసిన అవసరం లేదు. మన స్వరాలన్నీ కూడా ఏక ఆత్మతో ఏకస్వరమై దేవునికి వినపడితే చాలు. ఎందుకంటే ఆయన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆపాడు. అంతే తప్ప ఆయన ఆకాశంలోకి వెళ్ళి సూర్యుని చంద్రుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయలే కదా. భూమి మీద ప్రార్థన చేస్తే పైన ఆకాశంలో దేవుడు కార్యం చేశాడు. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో దయచేసి అది ఆలోచించుకుందాం. దయచేసి అనేకమైన సమస్యలు అందరూ కలిగి ఉన్నాం, మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ క్షణం మన ఒక్క నిమిషం దేవునికి మనస్ఫూర్తిగా దేవునికి మొరపెట్టుకుందాం. ఆలోచనలో ఏ ఒక్క ఆలోచన కూడా మన తలంపుల్లోకి రాకుండా మనస్ఫూర్తిగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా 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 పరిముందు ఆసీనుడగు నా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికేనైనా వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు అల్పురాలనైనా నేను, అయోగ్రాలనైనా నేను చెల్లించుకుంటున్నాను. తండ్రి గారు, నరుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడని సెలవిస్తున్నాను. నా ప్రియా పరలోకపు తండ్రి, నిజమయ్యా, నీవు మమ్మల్ని చూడగా మా దోషములు మా పాపములు నీవు లెక్కించి చూడగానైనా భూమి మీద ఎవరు కూడా నిలబడ ఉండరు ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభుత్వనైనా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ప్రభా మీ యొక్క 3 కాలాలు కూడా సమృద్ధిగా కురిపింపజేస్తున్న బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నిజంగా నాయన నీవు పక్షపాతం లేదన్న మాట మీకు మీరు నిరూపించుకున్నారు ప్రభా. ఒక్కవేళ అదే రీతిలో ఉండుంటే ప్రభా తండ్రి 3 కాలాలు మనిషికి చాలా అవసరమైంది ప్రభా తండ్రి. అయినా పంటలు పండడానికి కానీ ప్రభా, తాగునీటికి కానీ ప్రభా, వర్షం ఎంతో అవసరమైనది ప్రభా. ఆ విపరీతమైన చల్లదనానికి, ఆ విపరీతమైన చలికి, విపరీతమైన వర్షాలకి ప్రభా తండ్రి నాయన మరి భూమి నుంచి ఎలాంటి బ్యాక్టీరియా కూడా బయలుదేరకుండా సూర్యకిరణాల ద్వారా నాయన మనిషి జీవనోపాధికి ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన మిగతా కాలాలు అనుకూలంగా ఇచ్చారు. అందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, తెలివి మీకు మేము నేర్పాలా ప్రభా తండ్రి. తెలివికి ప్రభా తండ్రి మూల పురుషుడు అయి ఉన్నావనైనా తెలివికి నీవు గనుడై ఉన్నా ప్రభా తండ్రి. అందుకే నీకు గనుడా అని పేరు వచ్చింది ప్రభా తండ్రి. నీవు ఘనమై ఉన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా స్తోత్రాలు బాబు. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి యేసురాజా, ఈ క్షణమునైనా మా అందరి ప్రార్థన వినమని అడుగుచున్నాను. మాలో ప్రభా ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. మేమే చెప్పేసుకుంటూ ఉంటాం ప్రభా, నీతివాళ్ళం, మంచివాళ్ళం, గొప్పవాళ్ళం అని ఎన్నెన్నో మాకు మేమే ప్రభా తండ్రి, మాకు మేమే బోధలు చేసేసుకుంటాం. మాకు మేమే ప్రభా చాలా యోగ్యము, చాలా శ్రేష్టమని భావిస్తాం. కానీ ప్రభా తండ్రి మీ ఎదుట నిలబడితే అందరూ కూడా ప్రభా గాలికి దుమ్ము ఎగిరినంత వేగముగా ఎగిరిపోవలసిందే నాయన. దయచేసి అయినప్పటికీ కూడా వేడుకుంటున్నాము తండ్రి. ఒక్కసారి నాయన హాస్పిటల్లో ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. నా ప్రియా పరలోకపు తండ్రి నాయన, ఇదిగో నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి నీవు దర్శించమని సెలవిచ్చిన ప్రభా నాయన. చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించమని సెలవిచ్చిన ప్రభా తండ్రి నాయన. అతను రోగి అయినప్పుడు దర్శించమని సెలవిచ్చిన ప్రభా. ఒక్కరికి ఆకలి కొనినప్పుడు వాడికి ఆకలి తీర్చటం, నాకు వాళ్ళకి ఒక వస్త్రం ఇచ్చుటే నాకు నిజమైన ఉపవాసము కదా అని మీరు అడుగుతున్న ప్రభా తండ్రి. నిజమైన మేము ఇంట్లో ఉపవాసాలు ఉండి ఓ తండ్రి నాయన మా గుండెలు గుద్దేసుకుంటూ ఉంటాం. కానీ నాయన నిజంగా ప్రభా తండ్రి ఒక్క మనిషికి సాటి అయిన మా యొక్క మనిషికి మేము సహాయం చేస్తే అది మీ కడుపు నిండుతుందని మేము ఊహించుకోలేకపోతున్నాం ప్రభా. మీ గుండెలు నాయన ఆనంద భరితంతో నిండిపోతాయని మేము ఊహించుకుంటలే ప్రభా. ఒక్క మనిషి పోషణకైనా మాకు 2 మనుషులు కడుపు నిండడానికి నీవు ఆహారం పెడుతున్నావని మేము జ్ఞాపకం చేసుకుంటలేదు ప్రభా. ఒక పేదవాడు ఉన్నాడంటే ఒక గొప్పవాడు
తనను ఆదరించాలని మీరు చెప్పారు ప్రభు. నేను ఒక వస్త్రం ఉంటే ప్రభు నీ కుటుంబం అనుకుని ఒక వస్త్రం ఇమ్మని సెలవిచ్చింది ప్రభు. ఒకరోజు నీవు భోజనం కలిగి ఉంటే ఒకరోజు అతను ఆకలి తీర్చమని సెలవిచ్చింది ప్రభు. ఇవన్నీ మేము పక్కన పెట్టేసాం ప్రభు తండ్రి నాయన, పక్కన పెట్టేసాం నా తండ్రి. ఏదన్నా చిన్న సహాయం చేసిన మాకు గొప్పకే, మాకు ఘనతకే, మాకు ప్రభావానికి మాకు మేమే చేసుకుంటున్నాం ప్రభు తండ్రి నాయన. సహాయం చేయమని అడుగుచున్నాను. నీ బిడ్డల పక్షమున యుద్ధము చేసే గొప్ప తండ్రి మీకు వందనాలు. దయచేసి మొట్టమొదటిగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి అయ్యా. దయచేసి వాళ్ళకున్న శారీరక బాధ నేస్తున్నామలో తొలగించండి ప్రభు తండ్రి. ఒక వారం రోజులు వస్త్రం లేకపోయినా బ్రతకచ్చు నా తండ్రి, ఒక 2 రోజులు తిండి లేకపోయినా బ్రతకచ్చు. కానీ ప్రభు అలాగా యొక్క విపరీతమైన శారీరక బాధ చేత భరించలేని ప్రభు తండ్రి, వేదన చేత ఎవరు ఉండలేరు నా తండ్రి. ఇగో నా యేసు రాజా నాయన, మరి ప్రభు తండ్రి గారు నాయన శరీరము గనక సహకరించకపోతే తండ్రి, ఆ కుటుంబంలో అనేకమైన పనులు ఆగిపోతే ప్రభు తండ్రి, కావలసిన యజమానైనా కావలసిన యజమానుడైన పిల్లలైనను కూడా తండ్రి, అది ఎంత కుటుంబానికి వేదనాకరమో, ఎంత డబ్బు, ఎంత నైనా శోధన ప్రభు తండ్రి. వాళ్ళకి నిద్ర లేక ఆహారం లేక ఎంత బాధపడుతున్నారు వాళ్ళందరినీ ముట్టండి నాయన. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి ప్రభు. వాళ్ళకి మంచి ఆహారం దయచేయండి, మరి ముఖ్యంగా మంచి స్వస్థతను దయచేయండి దేవా. ఆ డాక్టర్స్లో మీరే ఉండి నాయన, మీ కృపా కనికరాల నుంచి నా తండ్రి ఇంకా మెరుగైన వైద్యం వాళ్ళకనైనా మంచి ట్రీట్మెంట్ అందించడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభు. ఒకవేళ స్తోమత లేనప్పటికీ కూడా తండ్రి ఆ స్తోమతల బిడ్డలకు దయచేయండి. కావలసిన మనుషులని ప్రభు అతనికి ప్రభు వాళ్ళకి సపోర్ట్గా అటెండర్స్ని మనం వేడుకుంటున్నాము తండ్రి. భయాన్ని తీసేయండి దేవా, బెంగని తీసేయండి తండ్రి. వాళ్ళకి ఆదరణని యేసు నామములో కల్పించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రమునైనా అలానే పసిపిల్లల్ని కాపాడండి తండ్రి. ఓల్డేజ్ హోమ్స్లో ఉన్న పిల్లల్ని కాపాడండి, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని కాపాడండి ప్రభా. అందరూ ఒకటేనైనా ప్రభా తండ్రి. నేను అందరికీ అన్నీ కూడా సమమే ప్రభా. కాకపోతే వాళ్ళకున్న బాధ బెంగ తీసివేసి ప్రభా తండ్రి, మనసు ఉంటే కనుక, దయ ఉంటే కనుక ప్రభా తండ్రి, ఒక్కొక్కరునైనా ఒక్కొక్కరిని ప్రభా తండ్రి చేర తీసుకొని ఒక్కొక్క కుటుంబంలో మా బిడ్డతో పాటు ఈ బిడ్డని ప్రభా తండ్రి, ఒక స్త్రీనైనా పురుషుడినైనా ప్రభా తండ్రి, ఆ పిల్లలనైనా అడాప్ట్ చేసుకొని మంచి మనసుని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నేను ఆ ఓల్డేజ్ హోమ్ ప్రభా తండ్రి, ఆ చిల్డ్రన్ హోమ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండటం సహాయం తెచ్చినాను. మాకు బిడ్డలు ఉన్నారు ఎందుకు అని అనుకునే కన్నా ప్రభా తండ్రి, వాళ్ళు ఇంకొక బిడ్డ పుడితే కాదనుకోరు కదా ప్రభా. అలాగే నా తండ్రి నాయన, ఇంకొక బిడ్డను మాకు దేవుడు ఇచ్చాడని అనుకుని ప్రభా, ఈ బిడ్డలను కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు ఆదరించి మంచి ప్రేమించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఏమో నా తండ్రి, ఏ క్షణమని ఎవరిని చూసుకుంటారో చివరి క్షణాన్ని తెలియదు కాబట్టి నాయన, మాకు ఆ మనసును దయచేయమని అడుగుచున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా తండ్రి, వస్త్రహీనత కలిగి ఎంతోమంది ప్రభా ప్లాట్ఫారాల మీద ఇంట్లో కాడ ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా వస్త్రాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళందరికీ కూడా మంచి నివాసాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మనిషి ప్రభా తండ్రి గొప్పవాడైనప్పటికీ పేదవాడైనప్పటికీ నాయన, ఒక మనిషి శరీరానికి ప్రభా ఈ 3 చాలా ప్రాముఖ్యమై ఉన్నది ప్రభా. దయచేసి అవి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి, మరి ముఖ్యంగా ప్రభా తండ్రి ఈ యవ్వనస్తుల కోసం చేయుచున్న ప్రభా తండ్రి నాయన, విపరీతమైన ప్రభా తండ్రి అలవాట్లకు అలవాటు పడిపోయారు ప్రభా నాయన. అవసరమైతే తల్లిదండ్రులు కూడా హతమారు చేస్తున్నారు ప్రభా తండ్రి నాయన. అందరూ అలా ఉన్నారని అనట్లేదు తండ్రి. దయచేసి నా తండ్రి, ఈ యొక్క ప్రభా యవన కాలపు బిడ్డల విషయంలో మీ కృప నుంచండి. యవనస్తులు తొట్టిలేదు, తప్పక తొట్టిలేదురని సెలవిచ్చిన ప్రభా. తల్లిదండ్రులైనా చదువుకు పంపిస్తున్నప్పుడు ప్రభా, ఈ స్త్రీ పురుషులు ప్రభా ఎలా ఉంటున్నారో మీకు తెలుసు నాయన. టెక్నాలజీ వల్ల కూడా నాయన అధికంగా బిడ్డలు చెడిపోతున్నారు ప్రభా. దయచేసి నాయన బిడ్డలకు మంచి దారిని చూపండి, మంచి భవిష్యత్తును బిడ్డలకు ఏర్పాటు చేయండి. వాళ్ళు మంచి భవిష్యత్తులోనే ఉన్నారు ప్రభా. తెలుసుకుని వాళ్ళు జ్ఞానంగా ప్రవర్తించేలా చేతని ఇక ప్రభా తండ్రి, చదువు సంజయ లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న బిడ్డలకి జ్ఞానము దయచేయను ప్రభా తండ్రి. వాళ్ళ దేశానికి ప్రభా తండ్రి మంచి పౌరుల వల్ల, మంచి మొక్కల వల్ల నాయన ఎదిగేలా చేయండి ప్రభా. అంతేగాని ప్రభా తండ్రి ఎలాంటి యొక్క హానికర వాళ్ళు చేసుకొని ఎదుటి వాళ్ళకి చేయకూడనట్లుగా బిడ్డలను అరికట్టమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డలకు మంచి ప్రవర్తన దయచేయండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న వేదన దుఃఖాన్ని తీసివేసేని ప్రభానైనా ప్రభా. పనికి రాని చోటలో తిరుగుతున్న బిడ్డలే ప్రభా, వయస్సులో ఉండి తిరుగుతున్న బిడ్డలే ప్రభా, రానున్న కాలానికి ప్రభా తండ్రి వాళ్ళ భవిష్యత్తుకు మంచి మొక్కలై ఉన్నారు ప్రభా. దయచేసి సహాయం దయచేయమడుచు ప్రతి ఒక్క ఆడబిడ్డని, ప్రతి ఒక్క ప్రభా తండ్రి పురుషుని బిడ్డలు కాపాడమని అడుగుచున్నాను. దయచేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడనట్లుగా కాపాడని ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకి, యువకులకి మంచి జాబ్స్ నాయన ఏర్పాటు చేయమని అడుగుచున్న ప్రభా. చదువుకున్న వాళ్ళకి కూడా ఇంకను నా తండ్రి నాయన ఎడ్యుకేషన్ పూర్తి చేసి కూడా ప్రభా తండ్రి జాబ్స్
లేక ఇంకనూ నాయన వాళ్ళ ఏజ్ బారైపోతుండగా కూడా ఇంకనూ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. దయచేసి వాళ్ళలో ఉన్న మానసికమైన ఒత్తిడిని యేసయ్య నామములో తొలగించమని అడుగుచున్నాను. ఆ బాధలను యేసయ్య నామములో తొలగించమని అడుగుచున్నాను. వాళ్ళకి ఇంటిలోని, సంఘంలోని, సమాజంలోని నా తండ్రి నాయన ఒక మాట అనడమే తెలుసు కానీ ప్రభా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చేద్దామని ఆలోచన వాళ్ళకి లేదు నా తండ్రి. వేళొక ఆలోచన తీరు కూడా మార్చుకొని భాగ్యం దయచినాను. ఆ యొక్క గవర్నమెంట్ ఉద్యోగానికే చూడకూడనట్లుగా, వాళ్ళు అనుకునే ఉద్యోగానికే చూడకూడనట్లుగా వాళ్ళ పొట్టు పెంచి పోషించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషించడానికి ఏదో ఒక దాంట్లో తండ్రి వాళ్ళు జాయిన్ అయినైనా ఆర్థిక ఇబ్బందులను సమస్య నుంచి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు మెరుగు చేసుకొని ఆలోచన తీరబట్లేక దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మంచి జాబ్స్ వచ్చే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంప్లాయ్ అయినా ప్రభుత్వనైనా దయచేసి వాళ్ళకి రావాల్సిన జీతములు కూడా వచ్చేలా సహాయం దయచేతండి. ఇగో తండ్రి రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వాన్ని వర్షాలు అల్లాడిపోతున్నారు. దయచేసినైనా మీ కృపా కనికిరాల నుంచి మనం అడుగుతున్నాను తండ్రి. పంటలు పండడానికి మాత్రము తండ్రి తాగునీరుకు మాత్రమే మాకు మంచిగా నీరు ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అది విస్తారంగా కురిసినప్పటికీ కూడా బయటకు పోయేది, విస్తారంగా కురిసినప్పటికీ కూడా పంటలు మునిగిపోయేది ప్రభా. ఏది మేలు అనుకుంటున్నామో అందులోనే కీడు జరిగినప్పుడు ఆ కీడైంది మాకు వద్దు ప్రభా. యేసు నామములో ప్రభా ఈ యొక్క వర్షములను అరికట్టమని అడుచు. మళ్ళీ ఉదయ కాలంలో లెగిసినైనా కూలి వారి పనికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క ప్రభా వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటూ సూర్యచంద్రుల మీ యొక్క అదుపులో పెట్టుకోమని కోరుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా తండ్రి ఎలాంటి యుద్ధములు కూడా తండ్రి జరగకూడనట్లు కాపాడని, ఒకవేళ తండ్రి నేను అనుకోకుండా ఎలాంటి యుద్ధములకు సిద్ధపడినప్పటికీ కూడా తండ్రి ఆ యొక్క తండ్రి స్టేట్ ప్రధానులైనా ఎవరైనా కూడా మీరు వాళ్ళతో మాట్లాడండి బాబు, వాళ్ళతో మీరు సమ్మతించండి. ప్రతి ఒక్క దేశం నుంచి నేను సమాధానాన్ని కురిపించమని అడుగుచున్న ఎలాంటి యుద్ధాలు కూడా బయలుదేరుకున్నట్లుగా చేయమని అడుగుచున్న అందరికీ సహాయం దయచేయండి. ఎలాంటి కొట్లాట్లు కలగకుండా ప్రతి ఒక్క స్టేట్ అందరూ కూడా తండ్రి భూమండలం అంతా కూడా నాయన అదే స్టేట్ కానీ ఎవరైనా కూడా సమాధానపడి తండ్రి నాయన శాంతిగా ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రము నా తండ్రి గారు. అలానే నా ప్రియా పరలోక తండ్రి గారు అందరూ కూడా తండ్రి భయంతో ఉన్నారు ప్రభువైన. తల్లిదండ్రులకి తండ్రి బిడ్డల వివాహం చేయాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు. మంచి బిడ్డలు వాళ్ళకి స్త్రీ అయినా పురుషుడైనా నాయన ఆ కుటుంబంలో యొక్క మనస్తత్వం ఎలాగైతే ఉందో అలాంటి తండ్రి మనిషి నా బిడ్డలకి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము నా తండ్రి. తండ్రి చేసి యాకాకులని సంసారాలుగా చేస్తానో సెలవిచ్చు ఆ స్త్రీ పురుషులకి తల్లిదండ్రులు వివాహాలు చేయాలని అనుకున్నప్పుడు మంచిగా వివాహాలను ఏర్పాటు చేసి వాళ్ళకి నా తండ్రి కుటుంబాలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను. కుటుంబాలను ఏర్పాటు చేసే దేవుడాని మీకు పేరు కలదు దయచేసి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి నేను. కాబట్టి వాళ్ళ ఏకత్వాన్ని తీసివేసి మంచి జీవితాన్ని ఇమ్మని అడుగుచున్నాను నీ దేవుడైన యెహోవా నీకు తోడు, నువ్వు భయపడకమని సెలవిచ్చాను తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అని తండ్రి యెషయాలో నీవు చెప్తున్నావు కదా నాయన, నేను నీకు సహాయం చేసేదను, నీ కుడి చేతి నేను పట్టుకున్నానని సెలవిచ్చాను మనిషి అంతా కూడా తండ్రి భయంగా బ్రతుకుతుంది ఇప్పుడు దేవుడు సహాయం చేస్తాడా, ఇప్పుడు మమ్మల్ని లేపుతాడా, ఇప్పుడు మా చేయి పట్టుకుంటాడా, ఇప్పుడు మమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడా, ఎప్పుడు ఈ యొక్క బంధకాల నుంచి శ్రమల నుంచి బయటపడేస్తాడా అని దేవా ఈ యొక్క చర్చిల్లో కానీ ఇంటికాడ కానీ ఎంతమంది మీకు మొరపెట్టుకుంటున్నారు దయచేసి మా విన్నపాల విజ్ఞాపన వినమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క కన్నీరు చూడమని అడుచున్న, ప్రతి ఒక్క గుండుకోత చూడండి, ప్రతి ఒక్క రోజున చూడండి ఎవరు ఏ రీతిలో మొరపెడుతున్నారో దేవా, ఎవరికి ఏ సమస్య ఉందో అది ఒంటి సమస్య అయినా, ఇంటి సమస్య అయినా, బయట సమస్య అయినా దయచేసి ఇప్పుడే యేసు నామములో వాళ్ళకున్న ప్రతి సమస్య కూడా నాయన విడుదల కలుగును గాక నా తండ్రి గారు. మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు బాబు. దయచేసి నాయన ఆ బిడ్డలకి మీరు త్వరగా నా తండ్రి విడుదల దయచేయమని కోరుకుంటూ మంచి భవిష్యత్తుని ఇమ్మని అడుగుచున్నాను తండ్రి గారు. యేసయ్య స్తోత్రము నా తండ్రి. మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు నా తండ్రి. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి, ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన మరి యెషయాలో తండ్రి ఇర్మియాలో కూడా నీవు మాట్లాడుతున్నావు తండ్రి. ఇర్మియా 15:11 కూడా నాయన నిశ్చయముగా నేను నీకు మేలు చేయవలనని ఎంత గొప్ప మాటలు నీవు అక్కడ పలుకుతున్నావు నిశ్చయముగా నీకు నేను మేలు చేయవలనని నేను ఉద్దేశించి ఉన్నాను, నేను నిన్ను బలపరుచుచున్నాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను వర్ధిల్ల చేయదునని ఎంతో అద్భుతకరంగా మాటలతో నీవు మమ్మల్ని ఓదార్చుతున్న తండ్రి. దయచేసి ఆ బిడ్డల కాస్తాన్ని పట్టుకోమని అడుగుచున్న నిశ్చయముగా వాళ్ళు మేలు కోరుకుంటున్నారు నిశ్చయముగా కావాలని అడుగుకుంటున్నారు. అది కూడా తక్షణమే కావాలని కోరుకుంటున్నారు. నిశ్చయముగా నువ్వు చేస్తావన్న నమ్మకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తక్షణమే జరగాలని కోరుకుంటున్నారు. నిజమేనా తండ్రి, నీవు చేస్తావు, ఎప్పటికన్నా నిశ్చయంగా నీవు చేస్తావన్న నమ్మకం మాకున్నా కానీ ఇప్పుడు మా యొక్కతలు బట్టి అవసరతలు బట్టి తండ్రి నిమిషాల మీద మాకు కావాలి కాబట్టి నాయన, క్షణాల మీద మాకు కావాలి కాబట్టి ఆ జవాబు కోసం ఎదురు చూడలేక మనిషి నాయన నీరసిల్లిపో తన యొక్క తండ్రి యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా నాయన శక్తిహీన
బలహీనత కింద దుష్టుడు చేసి ప్రభా అవిశ్వాసానికి వాడు నడిపిస్తున్నాడు ప్రభా. దయచేసి నాయన బిడ్డలకి మీ శక్తిని అనుగ్రహించండి. బిడ్డల మీద మీ కృపని కురమరించమని కోరుకుంటూ నిశ్చయముగా వాళ్ళ కుడి చేతిని పట్టుకొని మీరు వాళ్ళ బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే రీతిగానైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి నన్ను విడుదల దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ నాయన, ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఎవరి చేత ఎవరు బాధింపబడుతున్నారో, ఎవరి చేత ఎవరు నలిగిపోతున్నారో అయ్యా ప్రభా తండ్రి, ఇంట్లో భర్త దగ్గర ఉన్నారు, భార్య దగ్గర ఉన్నారు, పిల్లల దగ్గర ఉన్నారు ప్రభా తండ్రి, చెప్పుకోలేక ప్రభా తండ్రి ఎవరి మధ్యన ఎవరు భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఎవరు ఒత్తిళ్లకు గురయ్యారు, ఎవరు ప్రభా చీకటిలో జీవిస్తున్నారు, ఎవరు భయంగా జీవిస్తున్నారు, ఎవరు ఆందోళనగా ఉన్నారు, నామలు ఇప్పుడు విడుదల కలుగును గాక నా తండ్రి గారు. నాయన ఇదిగో తండ్రి ప్రభు తండ్రి, అది కోడల భయమైన, అత్తగారి భయమైన, భర్త భయమైన, పిల్ల భయమైన ప్రభు తండ్రి, ఇతర దేశంలో యజమానుల యొక్క భయమైనను ప్రభు తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ఇంకా మేము విడుదల కాలేదన్న భయమైనను ఏదైనప్పటికీ కూడా భూమండలం అంతా కూడా ప్రభు తండ్రి తెల్లారులేస్తే మా యొక్క జీవితాలు ఏంటని ఆలోచించుకొని పేద జీవితంలో ప్రభు తండ్రి మా పరిస్థితి ఏంటని యోచన చేసేవాళ్ళు ప్రభు తండ్రి. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రకంగా నాయన భయం అనితో బ్రతుకుతున్నారు ప్రభా. దుష్టుడు మానసికమైన రోగము కలిగిస్తున్నాడు ప్రభా తండ్రి నాయన, శారీరక రోగము కింద దాన్ని సృష్టిస్తున్నాడు ప్రభా తండ్రి నాయన. ఇదిగో తండ్రి దయచేసి నాయన నీ వేళ మనోవిచారము చేత కృంగబడుతున్నాడు సెలవిచ్చిన ప్రభా. ఈ మనోవిచారము చేత నాయన అది కృంగజేస్తుంది. కాసేపు కూసేపు ప్రభా ఎవరితో మాట్లాడుకున్నప్పటికీ కూడా మళ్ళీ మా బాధలు మా ఆలోచనలు మాకు మొదలైపోతున్నాయి ప్రభా. దయచేసి అట్ల నుంచి ఇప్పుడు ఏసునామములో విడుదల దయచేయమడుచున్నాను. తెలియకుండా ప్రభా తండ్రి ఏసయ్య స్లో పాయిజన్ లాగానైనా అది మమ్మల్ని కృంగజేసేస్తుంది ప్రభా. భయము అనే యొక్క ప్రభా జబ్బు మాకు పెట్టింది ప్రభా. వేదన అనే జబ్బు మాకు పెట్టింది ప్రభా తండ్రి. శోధన అనే జబ్బు మాకు పెట్టింది. వాడు శోధకుడు మిమ్మల్ని శోధించుచున్నాడు, వాడిని ఎదిరించమని సెలవిచ్చిన ప్రభానైనా అది మేము గుర్తెరిగి ఇదిగో ఈరోజు నేను బాధపడుతున్నానంటే శాతాను నాలోకి వచ్చి నన్ను ఇలా చేస్తున్నాడు అని ప్రభా మేము గుర్తెరిగి వెంటనే తండ్రి మోకాళ్ళేసి మీకు ప్రార్థన చేసుకొని మనసును మాకు ఇమ్మని అడుగుచున్నాను. యవ్వన కాలంలో ఉన్న మగబిడ్డలకి త్వరగా వివాహాలు చేయండి ప్రభా తండ్రి నాయన. నాయన ఇదిగో తండ్రి స్త్రీల విషయమే ప్రభా తండ్రి మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. కొంతమంది యవన ఆడబిడ్డల కోసం మొరపెడుతున్నాం ప్రభా తండ్రి నాయన. భయంకరమైన రోజుల్లో ఉన్నాము నా తండ్రి నాయన. ఇదిగో తండ్రి అసలు ఆ రోజులు వివరించడానికి కూడా భయంగా ఉంది ప్రభు ఈ రోజుల్లోని. కాబట్టి నా ప్రభా తండ్రి భవిష్యత్తులో బిడ్డలు ఎదుర్కొని భాగ్యం దయచేన. వాళ్ళ భవిష్యత్తులో రేపు ఒక్కరోజు బ్రతికితే చాలు అనుకొని ఈ రోజు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు ప్రభా తండ్రి నాయన. రేపు మనం జైల్లో ఉంటామా, మరణానికి ఉంటామా, లేకపోతే నిందలు పాల్గొంటామని ఆలోచించట్లేదు నాయన. కొంతమంది యువత ప్రభా తండ్రి దయచేసి వాళ్ళు ఆలోచించి వాళ్ళ కుటుంబాలు ఈది లేకుండా ఉన్నంతలోనే గుట్టుమట్టుగా తిని బ్రతికే విధానం దయచినాడు. దుష్టుడు వాళ్ళలో దూరుకుపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు ప్రభా. యవనస్తులు తప్పక తొట్టిల్తారన్నట్టుగా వాళ్ళని తొట్టింపజేస్తున్నాడు ప్రభా. దయచేసి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అలానే ప్రభా ఎంతమంది గృహాలు కట్టుకోవాలని అనుకుంటున్నారు ఏస్తున్నాములు ఆ ఇల్లు కట్టబడును కాక నా తండ్రి నాయన. ఎంతమంది ప్రభా యొక్క డబ్బు తెచ్చుకొని లోన్లు పెట్టుకొని ఇల్లును నిర్మించుకోవాలనుకుంటున్నారు ఏస్తున్నాములు వాళ్ళు పెట్టుకున్న ప్రభా లోన్లు రేజ్ చేయమని వాళ్ళు అడుగుతున్న ధననిధులు ఏస్తున్నాములు ఆ యొక్క యజమానులు ధరించి రొమ్మరించమని కోరుకుంటూ వాళ్ళు అనుకున్న ప్రతి కార్యమే కూడా నాయన అది కార్యసిద్ధి దాల్చడానికి సహాయం చేయమని ఏస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. వాటి మీద పట్టుకున్న ప్రతి ఒక్క దుష్ట ప్రభావాలను కూడా ఇప్పుడే ఏస్తున్నామని విడుదల దయచేస్తున్నాము నా దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంకా ఎంతమంది రుణబాధలతో బాధపడుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి తీసుకొని కూడా ప్రభా ఉండి కూడా కావాలని ప్రభా అన్యాయం చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళకి మీరు బుద్ధి చెప్పండి ప్రభా. ఒకవేళ లేని స్థితిలో ఉంటే వాళ్ళు త్వరగానైనా అప్పు తీర్చడానికి సహాయం తెచ్చినైనా దయచేసి వాళ్ళకున్న భయము, బెంగ, వేదన, శోధన తీసివేసామని ఏస్తున్నామని వాళ్ళ రుణబాధలు విడుదల దయచేయమని అడుగుచున్నాను బాబు. స్తోత్రము నా తండ్రి. అలానే ప్రభా దైవ సేవకులను కాపాడండి ప్రభా. పెద్ద పాస్టర్ని అందరూ మీ దృష్టిలో సమయమేనా తండ్రి. అందరిని కూడా కాపాడమని అడుగుచున్నాను. వాళ్ళు చేస్తున్న సేవ పరిచయను ఆశీర్వదించి 30 దంతలుగా 100 ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు యేసయ్య ఇదిగో నా తండ్రి నేను వెళ్తున్న సంఘ విశ్వాసాలను కాపాడమని అడుచు. ఇంకా మేము ఒక ఆత్మని దేవుని మందిరానికి తీసుకెళ్లాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు సాధ్యమైనది ఏది కూడా లేదండి. మా యొక్క మిలిటరీ బృందాన్ని కాపాడని ప్రభా తండ్రి. యవ్వన కాలంలో భార్య బిడ్డలను వదులుకొని తల్లిదండ్రులు వదులుకొని ఎక్కడెక్కడో ప్రభా తండ్రి తిండి తిప్పలు లేకుండానట్లుగా బిడ్డలు నా తండ్రి ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రభా తండ్రి నాయన. అసలు ప్రభా తండ్రి నా తండ్రి నాయన ఇక్కడ మేమైతే నాయన వెచ్చలివిడతనంగా తిరిగి ప్రభా అస్సలు నా తండ్రి మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాంటి వాళ్ళకి ప్రభా మా యొక్క దేశపు చివరన ప్రభా సెక్యూరిటీగా ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. గవర్నమెంట్ ఎంప్లాయీలు
ప్రభా తండ్రి కాపాడమని అడుగుతున్నాను. 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడండి ప్రభా. మా సోల్జర్స్ని ఎప్పుడు కూడా దీవించి ఆశీర్వదించండి. ఎలాంటి యుద్ధంలో రాకూడనట్లు చేతని మా యొక్క స్టేట్లో ఉన్న ప్రధానులు, ముఖ్యమంత్రులను, మంత్రులను ప్రభావ యావత్తుని కాపాడాలి. మంచి ప్రజలకు అనుకూలమైన గవర్నమెంట్ ప్రభావ తండ్రి వాళ్ళు గవర్నమెంట్ పాస్ చేయడం సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభావ డాక్టర్ల బృందాన్ని కాపాడండి, లాయర్ల బృందాన్ని కాపాడండి తండ్రి. వాళ్ళకి ఇచ్చిన అధికార బృందాన్ని కూడా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. లా అండ్ ఆర్డర్ ఎక్కగడ కూడా ప్రభావ మిస్ కాకూడనట్లుగా చక్కగానైనా అంతా కూడా శాంతి సమాధానంగా బ్రతకడానికి మీ కృప యేసునామములో అనుగ్రహింపజేయమని అడుగుతున్నాను తండ్రి గారు. నాయన గాలి మీదేమి, నీటి మీదేమి, నీటి అడుగునేమి దేవా, రోడ్ల మీదేమి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు యేసునామములో కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నేను అందరినీ ఆశీర్వదించిన ప్రభా. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అన్నట్టుగా అనేక మంది తండ్రి ఘోరాలకు అలవాటు పడిపోయారు నాయన. చాలామంది అలవాటు పడిపోయి నాయన ఇంట్లోకి కూడా బలవంతాన చొరబడిపోయి ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి అవసరమైతే ప్రభా తండ్రి ఎన్నెన్నో దుర్మార్గపు కార్యములు చేసిన తండ్రి వాళ్ళ జీవితంలో కూడా హతమార్చుతున్నారు ప్రభా నాయన. అలాంటి వాళ్ళకి మీరు జ్ఞానాన్ని దయచేయమని అడుగు. బిడ్డలు ఎలాంటి మత్తు పదార్థాలు కూడా సేవించుకున్నట్లు చేతని ఇంట్లో ఉన్న వాళ్ళకి భయభ్రాంతులు లేకుండా రక్షణ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను ప్రభా. తప్పనిసరిగా ఆయన మీ కృప కనికరాలు దీవెనలు ప్రతి ఒక్కరి మీద కురుమరించమని అడుగుచున్నాను. నీకు ఏ కీడు కూడా సంభవించదని సెలవిచ్చిన ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ యొక్క కీడు కూడా నీకు తగలదు, నీకు సంభవించదు. నిశ్చయముగా నేను నా చేతుల్లో ఎత్తి పట్టుకున్నానని సెలవిచ్చి యోబు 5:19 మాట్లాడుతున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. అలానే ప్రభా తండ్రి నాయన కీర్తనలో కూడా ప్రభా నీ కష్టార్జితం నీవు అనుభవించదని అన్నట్టుగా నా తండ్రి ఎంతోమంది పని పాటలు లేకుండా ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ పనినిచ్చి వాళ్ళ చేతికి సంపాదనిచ్చి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించడానికి దేవా సహాయం చేయమని అడుగుచున్నాను. ఈరోజు మాకు రూపాయి ఎలా అని కాదు కానీ ప్రభా, రూపాయి ఎలా సంపాదించాలన్న ఆలోచన బిడ్డలుగా దయచేయమని వేడుకుంటూ దీవిస్తున్నాము తండ్రి. అందరినీ కూడా కాపాడండి. పాస్టర్లను మరి ముఖ్యంగా కాపాడమని అడుగుచున్నాను. అన్ని సంస్థలను కూడా కాపాడండి, అన్ని వర్గాలను కూడా కాపాడండి. భూమి మీద ఉన్న ఏ యొక్క భాష వారైనప్పటికీ కూడా తండ్రి, ఏ స్టేట్ అయినప్పటికీ కూడా, అదర్ స్టేట్స్లో అయినప్పటికీ కూడా ప్రభా తండ్రి గారు నాయన ప్రభా ఇతర కంట్రీస్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో కాపాడమని అడుగుచు. అందరినీ దీవించి మన అందరికీ స్వస్థత దయచేయమని ప్రతి ఒక్క ప్రభా తండ్రి ఆత్మని మీ సన్నిధిలో చేర్చుకోమని కోరుకుంటున్నాను తండ్రి. నా తండ్రి అన్ని విషయాల్లోనైనా మీ కృపా కనికరాల నుంచి మనం అడుగుచున్నాను. అలానే ప్రభా తండ్రి అయినా ఇంకను నా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోమని, నా సేవా పరిచర్యలు జ్ఞాపకం చేసుకోమని, నా యొక్క ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఇంకను మీలో నేను నడవడానికి నాకు శక్తి సామర్థ్యములు ఇమ్మని కోరుకుంటూ వేడుకుంటున్నాను. ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుచు ప్రభు. ఇంకా ఎవరి కోసం ఒకవేళ నేను మర్చిపోంటానని క్షమించమని అడుగుచున్నాను. ఒకవేళ కావాలని చేయకుండాంటే నన్ను క్షమించండి. నా మిత్రుల్ని, నా శత్రువుల్ని, నా తెలిసిన వాళ్ళని, నా తెలియని వారిని యావత్తుని కూడా కాపాడు. ఎప్పుడన్నా ఎక్కడన్నా తండ్రి నాయన చాలామంది ప్రార్థన చేయమని చెప్తున్నారు ప్రభా. అలాంటి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ అంశాలు ఏంటో మనకు తెలియదు కానీ నాయన వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి ఎందుకు ప్రార్థన చేయమని అన్నారో ప్రభా, అది వాళ్ళకి యేసునామములో ప్రసాదింపబడును గాక. నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తప్పనిసరిగా మీ కృప కనికరాలు దీవెనలు ఆశీర్వాదం ఇప్పుడే మా అందరి మీద యేసునామములో కుమ్మరింపబడును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.